మీరిద్దరూ ఈ జన్మలో మారరా? మారేవరా, కష్టపడి సంపాదించి బతకపోతున్నాం. ఎవళ్ళారినో దొంగతనం చేసి తెచ్చి దానికి వేరే పెయింటింగ్ వేసి నెంబర్ ప్లేటు నీకు తనులు తప్పవరా. ఇల్లు మీ స్థలం అమ్మి అన్నిటినీ అమ్మేసి కొన్నారా ఈ లారీని సోంపేరి. దొంగతనం చేసామంటావా? ఇవాళ నుంచి ఇదేరా మాకు తిండి పెట్టబోయేది. ఇక నుంచి మేము దొంగతనాలు చెయ్యం. ఊరోజులు వెళ్ళిపోతున్నాం. పోటీ లేదుగా, మజా చేసుకో. తెలిసిన పని వదిలినోడు చెడతాడు, తెలియని పని చేసినోడు చెడతాడు. ఇది మీకు ఫుడ్ ఎట్టదో. ఒక బర్రెను కొనుక్కోండి, పేడన్నా వేసుద్ది. ఇక నువ్వేరా మా బండి క్లీనర్ వే. నాకేం కర్మలా క్లీన్ చేయడానికి. చూసావా, దీన్ని నమ్మితే 6 నెలల వరకు రాజానరా. ఇది చూసావా, ఆశ్చర్యంగా. నేను రాత్రి బావులు నిద్రపోకుండా కిటికీ ఓసలు తీయడం నేర్చుకుని మనకి జామీన్ అడే లాయరు ఆయన ఇంట్లో దొంగతనం చేశాను రా. ప్రసాద్, మీ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము దొంగతనాలు మానేశాం, మమ్మల్ని ఎత్తకండి, ఊరోజులు వెళ్ళిపోతున్నామని ఎస్ఐకి లెటర్ రాసి ఇచ్చాడు. దానికి ఎస్ఐ లాయర్ ఇంట్లో దొంగతనం చేశారు కదా, అవన్నీ ఇచ్చేసి పోంటారని ఆ టీరిగేటెడ్ కొడుతున్నాడు. దొంగతనాలు ఆపేశాను సార్. కొట్టడానికి చేస్తేనే గోవిందే నిజం చెప్తాడు, అడుగుదాం సార్. ఏకైనా దొంగతనం చేస్తే ఒప్పుకునేవాడు, నగలు దొంగతనం చేస్తాడు. ఎట్ట ఒప్పుకుంటాడు? లాయర్ ఇంట్లో దొంగతనం చేసి వీడు. నువ్వేంట్రా పోలీసుల్లో దొంగలు పట్టుకుని ఇక్కడికి వచ్చావు? మాకెందుకు సార్ మీ పని? పాత కక్షలను కడుపులో పెట్టుకుని మా నాన్నని చంపేలోగా తీసుకుపోవడానికి వచ్చాను. లడ్డూలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బర్త్డే చేసుకుంటున్నావా ఏంటి? బాగానే జరిగినట్టుందే. కొట్టానికి హద్దు గిద్దు లేదు. పెద్ద కూడా చూడకుండా ఇట్టాగా కొట్టేది. నీ అబ్బను కొడితే నీ నొప్పుడుతుంది. అప్పున్న ఎవరికైనా నొప్పుతుంది. అట్టాగా నొప్పి కొంచెం పెంచుతా. ఇంకొక దెబ్బ మా నాన్న మీద పడిందో వద్దు. నా చేయి పట్టుకుంటావా? ప్రసాద్, ఒకే ఒక్క ఛాన్స్ రా, మజారా. అయ్యో, దొంగతనాలు మానేశారని కొడుతున్నారట్రా. ఎన్నాళ్ళని తనులు తినమంటారా? విన్నావుగా, తిరిగి ఇవ్వు మరి. దొంగతనాలు వదిలేశాం. ఈ గొడవలు వద్దనుకుంటుంటే వదిలిపెట్టేటట్లేవే. ఇంకోసారి బావురు కప్పలా ఎగిరేవో లారీతో పచ్చక్ ఊరుకుంటాం. రాపోదాం. అకౌంట్ అయిపోయిందిగా. కానీ ఒక్కడ బాగా ఉందిరా. మజా మజారా. ఏంట్రా ప్రసాద్, లారీ పుట్టుకుని అయిపోయింది ఆల్రెడాగా. మాట్లాడకుండా కూర్చో. ఓహో, ఏమైంది? చెడిపోయింది. ఇదే ఊరు? ప్రసాద్, అక్కడేం రాసిందో చదువు. ఎవడో ఎదవో హిందీలో రాసేళ్ళాడు. హిందీనా? మధ్యలో హిందీ కూడా నువ్వు కంగారు పెట్టకు. అసలు ఏం చేయాలో తెలియక నేను ఏడుస్తుంటే. రాత్రి 12 అయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. పొద్దున మేఘానికి పిలుద్దాం. ఎందుకో ఆ నవ్వు? ఏం లేదమ్మా, మనం మామూలు మనుషులు పోతుండే. దొంగతనాలు చేసినంతకాలం ఒళ్ళు మంచి మానేసిన తర్వాత బద్ధకం బలిసిపోయింది. పులేతుందిరా. పులైతే ఏంటి? నల్లబడి పడుకున్నా అన్న అట్లాంటి దానికి భయపడ్డావు. పంచె దడుస్తుంది అంతే. తక్కలేదు. ఇట్లాంటి డొక్కు లారీని డబ్బులు ఇచ్చుకుని రోడ్డు పక్కన పడుకునే కంటే కొత్త లారీని కొట్టేసి చిన్నతనం చేసి రూట్ వదిలితే ఎంత బాగుండేది. ఆయన మందు దిగిపోయింది. కడుపు ఆకలికు ఏడు నిద్ర పడి సావట్లా. నాన్న, ఏంట్రా ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నా చూడు. ఒక్కసారి చూసి. అది సింగపూర్ ఏమో. పులి పీకు తింటదు. ఆ తర్వాత బొడిసలు పొడిపించుకోవాలి. గిరుక్కులే పులికి అదంటే తెగ అదుర్సులే. నాన్న నాన్న గోవిందు. ఏంట్రా చెప్ప. మనసు చల్లబడింది నాన్న. మనకు సినిమా కదా, మనసుకు చల్లబడద్దులే. అది కాదు నేను చెప్పేది. ఏంటి? ఏ రోజు నుంచి కష్టపడి బతకాలని నిర్ణయించుకున్నాము ఆ రోజు నుంచి మనసు ప్రశాంతంగా ఉంది.
ఎక్కడైనా మనకంటూ ఓ స్థలం కొనుక్కుని ఓ చిన్న గుడిసేసుకుందాం. అవునవును. ఆ తర్వాత పడుకోవడం, సాప తెచ్చుకోవడం, పక్కన పడుకోవడం, పెళ్ళం తెచ్చుకోవడం, పెళ్ళం మాట నాన్న నడు రోడ్డు మీద కుదిరేయటం. నీ బుద్ధి చేస్తే మారదు, నీకు చెప్పడం నాకు అర్థమైతే లేరు. నువ్వేదో రాంగ్ రూట్ వేసుకుని ఆ రూట్లో వెళ్తున్నావు. రే రే రే, మీ ఇద్దరు తప్ప నాకెవరున్నారా? రేపు పెళ్ళం మాట నీ నాన్నని ఆనందం చేయకండి రా. దిగులు పడక నాన్న, నువ్వు ఉన్నంత వరకు నేను పెళ్లి చేసుకోను. అబ్బా, ఇప్పుడురా నా మనసు చల్లబడి. అలా నువ్వు ఎక్కువ రోజులు ఉండకు. ఫుడ్ వచ్చేసింది రే. ఉంది, ముగ్గురం సర్దుకు తిందాం. దొంగతనం చేసావా? చచ్చా, ఆ పని మనం ఎప్పుడు మనిషంగా. మరి ముష్టెత్తుకొచ్చావా? ముష్టెత్తాల్సిన కర్మ నాకేంట్రా, నా నాకలంటే కష్టపడి తీసుకొచ్చాను. దానికి దొంగల పరిగెత్తుకు రావడం ఎందుకు? కుక్కలు తరుగుతుంటే పరిగెత్తుకొచ్చాను. నాకొద్దు, ఇద్దరు కలిసి మెక్కండి. ఎందుకని రా? దొంగతనం కాక ముష్టి కాక ఎక్కడి నుంచి వచ్చింది? సరే సరే, నేనే నిజం చెప్పేస్తాను. తలుపు కొట్టి ముగ్గురికి ఫుడ్ ఉందా అని అడిగాను. దానికి ఆ ఇంటి ఆయన, నువ్వేమన్నా ఇంటి కల్లుడివా, అర్ధరాత్రి తలుపు కొడుతున్నావు అని ఫటక్కన ఒకటి ఇచ్చాడు. నాకు పిచ్చ కోపం వచ్చేసింది. చటక్కన కత్తి చూపించా, లటక్కన అన్నం గిన్నెతో సాతే చేతులెట్టాడు. అంత డీచెంట్ గా తెచ్చింది ఇది. దీని పేరు డీచెంట. అర్ధరాత్రి నిద్రపోతున్న వాడిని లేపి కత్తి చూపించి బెదిరించి తీసుకొచ్చాడు. నానా, ఈడేంటి గాంధీ తాత దగ్గర పెరిగినట్టు మాట్లాడుతున్నాడు? వదిలేండి రా. ఆకలేసినోడు కాలు తిండి, అది ఎట్ట వచ్చిందని ఆలోచించుకోకూడదు. దేవుడితో సమానం కాదంటే కళ్ళు పోతాయి. అన్నం దేవుడితో సమానం గనకే ఇద్దరు పంచుకోండి. ఏ నీకొద్దా? నాకొద్దు. అయితే మాకు వద్దు. పోరా. నువ్వే పోరా. పోరా అవతలకి. నువ్వే పోరా అవతలకి. ఎక్కడికైనా పోరా. నువ్వెక్కడికైనా పోరా. నేట్రా అడిగేది. అలానే. చాలా మంచి పని చేశారు. ఇది ముగ్గురికి ఎట్టగో సరిపోదు, నేను ఒక్కడే తింటాను. ఎరా, కత్తిని చూపించి అన్నం తీసుకొచ్చావు, అట్టగా కోడిని కోసి కూర కూడా ఉండమంటే సరిపోయేది కదా. దానికి ఇంకో కత్తి కావాలా? నీ కొంచెం బలిసింది. రేయ్, రేయ్, అటు చూడరా, నాన్నకి వాంతులు అవుతున్నట్టున్నాయి. అతిగా మెక్కాడు కదా. నీ కోట వరకు నువ్వు తింటే ఓకే, మా కోట కూడా కలిపి తింటే మరి ఓకే. ఏమైంది నాన్న? డాక్టర్, నా మెడికల్ సర్వీస్ లో ఈ కేసు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ఆసుపత్రికి ఎప్పుడు 2 రకాల కేసులు వస్తుంటాయి. ఒకటి యాక్సిడెంట్ కేసు, ఇంకోటి రాయుడు గారి చేతిలో చావు దెబ్బలు తినొచ్చే కేసు. అది వస్తుంది చూసారా? నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఎందుకైనా మంచిది, మీరు మీ బంధువులకి కబురు చేయండి. అదృష్టవశాత్తు ఈ కేసులో మీ వాడు బతికిపోయాడు. ప్రసాద్, నాన్న, మీ నాన్న చివరి కోరిక తీర్చరా. ఏమిటి నాన్న నువ్వు మాట్లాడేది? చెప్పు. ఒక ఆవుపాట్లు బ్రాందీ తీసుకొచ్చి ఈ మందు సీసాలు కలపరా. ఓవర్గా తాగి తగ తెచ్చుకున్నావు. ఇక నేను దాన్ని మర్చిపో. పరా. మిస్టర్ గోవిందు, నీకు నయమైపోయింది. థ్యాంక్స్ సార్. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? మాటి మాటికి నరసం వచ్చి వచ్చిందా అని అడుగుతుందండి. మూత్రం అయితే వస్తుంది కానీ నాకు కావాల్సింది మాత్రం రావట్లేదండి. బై ద బై, గోవింద్ మీకు ఏమవుతాడు? మా నాన్న సార్. ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమా? అయ్యో, మా నాన్నకి ఫ్యామిలీ అంటే ఎవరు సార్. మేమిద్దరం కొడుకులం అంతే. ఇదేం రోగం డాక్టర్? సూసైడ్ అటెంప్ట్. అది క్యాన్సర్ కన్నా డేంజరా? ఆత్మహత్యా ప్రయత్నం అయ్యా. నేను రాత్రి ఆయన తిన్న భోజనంలో విషం కలుపు తిన్నాడు. జీవితం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటికి భయపడి విషం తినడం మొదలెడితే 3 పూట్ల విషమే తినాలి. ఇప్పుడు నా గురించి, మేరీ గురించి ఊరంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా పెళ్ళాం మాత్రం మాట్లాడాలే? మాట్లాడిని. అందుకని మేమైనా సూసైడ్ చేసుకున్నావా? హ్యాపీగా ఉంటున్నాం. సో టేక్ ఇట్ ఈజీ గోవింద్. నువ్వు చేసిన పనికి ఉన్న ఒక్క దిక్క ఎగిరిపోయాడు. అది కాదురా. నువ్వు కత్తి చూపించి అడగడం వల్లే వాడు అన్నట్లు విషయం కల్పించాడు. ముందు వాడిన చూపు చూసి తర్వాత నీ పని చెప్తాను. వాళ్ళేం చేయకరా. అది ఏంటన్నా దగ్గర్రా. ఎరా, నిజం చెప్పరా. ఏదో పాత కట్ట కడుపులో పెట్టుకుని కావాలని విషం కలిపావు కదా. నాన్న